సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఈ రోజున మనము రైతుల దగ్గరికి వచ్చేసామండి. అయితే ఎందుకు అనుకుంటున్నారా, వరంగల్ లో జరిగిన ఎలక్షన్ కి సభకి వచ్చిన రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఒక మాట అయితే అన్నారండి. సమ్మక్క సారలమ్మ సాక్షిగా, లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా రైతులకి రుణమాఫీ ఇస్తున్నాను, 2 లక్షల రుణమాఫీ అంటూ ఒక మాట ఇచ్చేశారు. అయితే ఆ సందర్భంగా రైతులందరూ ఎంతో హర్షం వ్యక్తం చేస్తూ దానికి రేవంత్ రెడ్డి గారి ఫ్లెక్సీకి అయితే పాలాభిషేకం చేయబోతున్నారు. వారి మాటల్లో కూడా తెలుసుకుందాము, అసలు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, ఈ మాట ద్వారా వాళ్ళకి ఎలాంటి హామీ వచ్చింది అనుకుంటున్నారు, ఒకసారి వారి మాటల్లో కూడా తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. ఏంటి సార్ అసలు ఉద్దేశం ఏంటి? మీరు అంటే ఆ సార్ గారు చెప్పిన విధంగా అంటే రుణమాఫీ ఇస్తున్నారన్న దాని మీదనే మీరు ఇప్పుడు ఈ సంబరాలు జరుపుకుంటున్నారా? అవునండి. ఓకే, చెప్పండి మీ అభిప్రాయం ఏంటి? అసలు ఎలా ఉందనుకుంటున్నారు? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వంలో మీకు హామీ ఇస్తున్నారు కదా, అది నెరవేరుతుంది అనుకుంటున్నారా? తప్పకుండా నెరవేరుతుందని మాకు రేవంత్ రెడ్డి గారి నమ్మకం ఉన్నది. ఎందుకంటే రైతు బిడ్డగా ఈ రాష్ట్రానికి మరి 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిండు. ఈ ఎలక్షన్ చేస్తా, ఆ ఎలక్షన్ చేస్తా అని చెప్పి 2 సార్లు గద్దెనెక్కిండు. కానీ 2014 నుండి 2023 వరకు కూడా మాకు ఎలాంటి రుణమాఫీ చేయలేదు. చేయకపోగా ఇక ఏ ఎలక్షన్ కైనా రుణమాఫీ వస్తానని ప్రకటిస్తాడు, కానీ చేయలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్ననే 100 రోజులు దాటి 120 రోజులే 4 నెలల పాలన. మొన్న ఏదో నల్గొండ సభలో ఏమన్నాడంటే, లక్ష్మీ నరసింహ సాక్షిగా చెప్తున్నా, నేను రైతులకు ఎన్నో 39,000 కోట్లు 40,000 కోట్లు అందదా 39,000 కోట్లు అనుకుంటా, నేను ఒకేసారి మాఫీ చేస్తా అని చెప్పడంతో నిన్న మా వరంగల్ సభలో కూడా, నిన్న కడియం కావ్య గారి సభలో కూడా నిన్న వచ్చి రైతులకు హామీ ఇవ్వడం జరిగింది. సమ్మక్క సారలమ్మ సాక్షిగా నేను రైతాంగానికి ఆగస్టు 15 లోపు రైతులకు రుణమాఫీ చేస్తా అని ప్రకటించడంతో ఈ రోజు వంగపాటి గ్రామం రైతులంతా కూడా మేము హర్షం వ్యక్తం చేస్తూ, ఇలాంటి దమ్మున్న లీడరు ఇలాంటి మాట ఒక దేవునైనా ప్రమాణం చేసినంటే అది సామాన్యంగా ఉండదు. అది మనకు కూడా తెలంగాణలో సమ్మక్క సారలమ్మ అంటే మనకి ప్రతిష్టాత్మకమైంది. మేము మన అంటే చిన్నోళ్ళు కాదు పెద్దలు, ఏదంత పెద్దవాళ్ళైనా మనం సమ్మక్క సారలమ్మ కొలుస్తాం. అసొంటి దేవుని మీద ప్రమాణం చేసినంటే తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పి మేము భావిస్తున్నాం. ఈ ఎలక్షన్ కాదు, ఏ ఎలక్షన్ మేము రైతాంగం అందరం కూడా మేము రేవంత్ రెడ్డి అండగా నిలబడాలని ఈసారి ఇప్పుడు ఈ మా పొలంలో అందరం కలిసి పాలాభిషేకం చేయడానికి వచ్చాం. తప్పకుండా అండి. అంటే ఒక రైతు బాగుపడితేనే మాకు 4,000 లోపలికి పోతాయి అంటారు, ఆకలి తీరుతుంది అంటారు. అలాంటిది మీరు సంతోషంగా ఉండాలనేదే మా కోరిక కూడా, సీఎం గారి కోరిక కూడా అనుకుంటాము. అందుకే ఇంతగా మాట ఇచ్చడం జరిగింది, అది నెరవేరాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మీ కార్యక్రమాన్ని ప్రారంభించండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్రస్తుతం మనతో పాటు రైతులు అయితే ఉన్నారండి, వారిని అడిగి కూడా వారి అభిప్రాయాలు తెలుసుకుందాం. అమ్మా, ఏమనిపిస్తుంది? రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినారు మీకు నిన్నటి సభలో, ఎలా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి మరి జనజాతరలో జనం కోసం పోరాడే వ్యక్తిలాగా ముందుకు వచ్చి ఆయన హామీ ఇచ్చిండు. మరి సమ్మక్క సారలమ్మ సాక్షిగా చేస్తాను అంటున్నాడు. నమ్మకం ఉందా మరి మీకు? నమ్మకం ఉంది అందరికి, నమ్మకం ఉన్నది మాకు. ఎట్లా అయినా నమ్మకమే. ఇల్లు రావాలి, మాకు ఇల్లు లేదేం లేదు. ఇల్లు రేవంత్ రెడ్డి గెలిచిండు, మాకు అందరికి మంచిగానే ఉన్నది. మేము మాకు ఇల్లు కావాలని మేము చూస్తాను, అందరం మాకు లేని వాళ్ళంతా. మాకు ఇల్లు లేదు, ఇల్లు ఇయ్యాలే మేము అనుకుంటాం. ఇతరన్నే ఇయ్యాలే. ఇప్పుడు మరి పాలాభిషేకం చేసినారు కదా, నమ్మకం ఉండే పాలాభిషేకం చేసినాం. రేవంత్ గారి ప్రభుత్వంలో మీకు అన్ని హామీలు నెరవేరుతాయని నమ్మకం ఉంది మీకు? నమ్మకం ఉన్నది.